హలో హైదరాబాద్. ఏమయ్యా అపరా? నేను బాలకృష్ణ సార్. నువ్వు బాలకృష్ణ అయితే నేను చిరంజీవనా? ఇదిగో అపరావు, ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయవయ్యా. నా ప్రోగ్రామ్ కి ఇంకా టైం ఉంది, మీరు టెన్షన్ పడకండి సార్. ఇది చాలా ఓవర్ గురు. బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ జామ్ తింటూ రేడియో మిర్చి వింటూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న హాట్ హైదరాబాదీస్ కి మధుమతి చెప్పే ట్రాఫిక్ టిప్. ఏమ్మా ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? పంజగుట్లో ట్రాఫిక్ జామ్ అయింది సార్. కుక్కట్పల్లిలో జక్కాస్ గా నడుస్తుంది. నిన్న కూడా ఈ మాట చెప్పావు. నేను చెప్పింది నిన్నటిదే సార్. ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ప్రోగ్రామ్ లో నాకు వచ్చే కాల్స్ గుర్తొచ్చి వాళ్ళు చేసే ఎక్స్ట్రాలు తలుచుకుంటే నవ్వగట్లేదు నాన్న. మరీ అంత ఇబ్బందిగా ఉంటే వేరే జాబ్ ఏదైనా చూసుకోవచ్చు కదమ్మా. ఏ జాబ్కి వెళ్ళినా ఇలాంటి ఇబ్బందులు తప్పవు నాన్న. ఏ జాబ్కి వెళ్ళినా కాదు, ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్పవు. ఎవరండి మీరు? ఇప్పుడు చూడు 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 ఎందుకు చూస్తారు మనోడు చంపేస్తున్నాడా? ఈ ఓవర్ నిన్ను వేసేస్తాను కంట్లో కాల్ చేస్తాను. ఏ ఏరియాలు కనిపిస్తే పెట్రోల్ పోసి తగలడిస్తాను. త్వరగా సార్ డ్రెస్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకో. ప్యాటర్న్ బాగుంది, నాకు బాగా సుట్ అవుతుంది. ఎందుకయ్యా వచ్చి రాగానే ఆ పెంట మీద రాయేసావు? అయిపోయింది సార్, వాళ్ళ అమ్మాయిని తెలియక. ఆ మాట ఆడినాడంటే నీ పీకెట్టుకొని కొరికేస్తాడు. ఇప్పుడు నేనేమన్నాను సార్? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి కాదు, అతను చేసుకోబోయే అమ్మాయి. చీ 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 చీ. ఊర్లో ప్రతి ఓడి కళ్ళు మన మధు మీదే, ముఖ్యంగా నీ వాయిస్ మీదే. గుడ్ మార్నింగ్ మాయా. గుడ్ మార్నింగ్. అక్కడికి అల్సిషన్ కుక్కలు కాపాడుకుంటున్నాను, బట్ ఎన్నాళ్ళు. అందుకే ఈ ఎదవల నోర్లు ముయించాలంటే వెంటనే మనం పెళ్లి చూసుకోవాలి మధుడా. తనకింకా కోర్స్ బ్యాలెన్స్ ఉంది కదరా. ఏంటి కోర్స్? ఒంటి మీద ఏజ్ కనపడకుండా ఉండాలని ఏదో ఎక్సర్సైజ్ అని చేస్తున్నాను. ముఖ్యంగా మొహం మీద ముడతలు రాకుండా చేసే ఎక్సర్సైజ్ ఎంత కష్టమో తెలుసా? ముడతలు రాకుండా ఎక్సర్సైజా? ఎలా మోయా? ఎలా అంటే ఇలా పావు గంటకు ఒక్కసారి చేయాలి. అలా చేస్తే ముడతలు రావా? కొత్తవి రావు. మరి పాతవి? పోవు. నువ్వు నోరు మీరా. ఏంటి బావా, మేమేదో చిన్న పిల్లలం, 90 అనుకుంటాం, కానీ మీరు పెద్దోళ్ళు. మీకు మాత్రం మధు వేడ్స్ బాబ్జీ అన్న బోర్డు చేసుకోవాలని లేదా? అది కాదురా ఇప్పుడు. అది కాదురా. ఏంటి అది కాదురా? పాప చదువు కోసం అని చెప్పి ఉన్న ఈ ఫ్లాట్ ని కూడా బ్యాంక్ లో తాకట్టు పెట్టావు. వాళ్ళని అప్లై చేస్తున్నాను. మీరే కదండి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళమని రెచ్చగొట్టారు. ఓ సారీ సారీ సారీ, యంగ్ బ్లడ్ కదా ఆవిడదా? నీ బాధ నాకు అర్థమైంది మావయ్య. పెళితే ఉని చెప్పు, 3 ముళ్ళేస్తే 3 సెకండ్లో అయిపోతుంది. కానీ నాకు నీ మీద ఫీలింగ్ రాకుండా చేసుకుంటే నువ్వు లైఫ్ అంతా సఫర్ అవ్వాలి. అందుకే ఆ ఫీలింగ్ త్వరలోనే నీ మనసు డోర్ బెల్ కొట్టాలి. బాయ్ బాయ్ అంకల్. బాయ్. బాయ్ మధు.